ప్రేక్షకులకి నమస్కారం అండి. నరాల శక్తికి మందు చాలామంది అడుగుతున్నారండి ఇది. స్త్రీలు, పురుషులు కూడా. పురుషుల్లో ఏంటంటే నరాల శక్తి అంటే ధాతు వృద్ధికర ఔషధాలు మగతనం పెంచడానికి కావాలి మాకు అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అదేవిధంగా స్త్రీల్లో ఏంటంటే నీరసం, ఏ పని చేయబుద్ధి వేయట్లేదు, కాళ్ళు అవుతున్నాయి, లేకపోతే హెడేక్ వస్తుంది, లేకపోతే నీరసం వస్తుంది, లేకపోతే గుండె దడ వస్తుంది, ఏ పని చేయాలని ఉండట్లేదు, ఈ నీరసం ఎందుకు వస్తుంది, ఏంటి మంచి మందులు చెప్పండి అని చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ నరాల వీక్నెస్ అనేది 2-3 రకాలుగా వస్తుందండి. ఎలాగా అంటే మినరల్స్ తగ్గిపోవడం వల్ల. మినరల్స్ అంటే మనం ధాతువులు అంటాం, అదొక రకం. రెండోది ఏంటంటే ఈ వేసవికాలం వచ్చింది కదండి, వేసవికాలంలో అధికంగా చెమట పట్టడం వల్ల ఈ మినరల్స్ వేస్ట్ అయిపోవడం వల్ల కూడా మనకి నీరసం వస్తుందండి. ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అనేవి మనం రిజువనేషన్ మెడిసిన్స్ అనొచ్చండి. అదేవిధంగా దీన్నే కాయ చికిత్స అని కూడా అంటారు. కాయ చికిత్స, కాయకల్ప చికిత్స అని కూడా అంటారండి. ఈ కాయ చికిత్స అనేది పూర్వకాలంలో ఋషులు, యోగులు, లేకపోతే రావణుడు అనే ఆయన 20 సార్లు కాయకల్ప చేయించుకున్నారని నాకు నా తెలియలో ఒక ఋషి చెప్పారు. ఆయన చాలా వందల సంవత్సరాలు బతికాడు, వేల సంవత్సరాలు. ఆయన 20 సార్లు కాయకల్ప చేయించుకున్నాడు, కాయకల్ప చేసుకున్నాడు, ఈ విధంగా చెప్పారనమాట. ఈ కాయకల్ప అనేది ధాతువృద్ధి. కాయకల్ప అంటే ఏమవుతుందంటే యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ అండి అవి. ఎలాగంటే ఒక 70 ఏళ్ళు ఆయన ఉన్నాడు, ఆయన శరీరం కుసించుకుపోయింది, లేకపోతే మడతలు పడ్డింది, నీరసంగా ఉన్నాడు, ఆయన బోన్స్లో ధాతువులు అనేది తయారవట్లేదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఆయుర్వేదంలో ధాతువులు వృద్ధి చేయడానికి కొన్ని ఆసనాలు ఉంటాయండి, ప్రాణాయామం ఉంటుంది. ఈ రెండు కాక కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఈ మెడిసిన్స్లో కూడా పూర్వకాలం మన ఆయుర్వేదంలో ఎక్కువగా భస్మాలు వాడేవారండి. ఈ భస్మాలు వాడడం వల్ల ఇండియాలో ఆయుర్వేదం వల్ల కిడ్నీలు పోతున్నాయి, లేకపోతే యునానీలో భస్మాలు వాడతారు కాబట్టి కిడ్నీలు పోతున్నాయి, వాడకూడదు. దీనిని 1850లో మొదలుపెట్టి అప్పట్లో ఒక వైస్రాయ్ని అపాయింట్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో ఈ ఆయుర్వేద అనేది పూర్తిగా నిర్మూలన అయిపోతే తప్ప వాళ్ళ నాలెడ్జ్, ఒక అద్భుతమైన నాలెడ్జ్ ఆయుర్వేదం కానీ ఇంకోటి కానీ అంచేత మన మోడర్న్ నాలెడ్జ్ని అలవాటు చేసి మెడిసిన్స్ కానీ ఇంకోటి కానీ ఆ పురాతనమైన అంటే సనాతన ధర్మంతో కూడుకున్న యోగులు, ఋషులు చెప్పిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ నుంచి వీళ్ళని దూరం చేస్తే తప్ప మనం ఏమీ చేయలేమనే ఉద్దేశంతో వాళ్ళు 1850లో ఒక వైస్రాయ్ని అపాయింట్ చేసండి మనం అయితే ఉన్నాయో మన ట్రెడిషనల్గా వచ్చే ఈ అంటే ట్రీట్మెంట్స్, అంటే వ్యాధుల్ని తగ్గించే మెడిసిన్స్ ఏ ఉన్నాయో, ఆహారం తీసుకునే పద్ధతి ఏది ఉందో, ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు, ఈ సిస్టమ్ అంతా కూడా స్పాయిల్ చేశారండి. నా చిన్నతనంలో అయితే ప్రతి వర్షాకాలం కూడా ఈ అత్తర్ సాహిబ్ అని ఈ సెంట్లు ఇచ్చేవాళ్ళు, అత్తర్ సాహిబ్ అనేవాళ్ళం అప్పటి పల్లెటూరులో. వర్షాకాలం అప్పుడు ఒకటే పంట కాబట్టి వరి పొలాలన్నీ నాట్లు పెట్టేసిన తర్వాత కలుపు చేతులు అయిపోయాక అప్పట్లో వరి పండడానికి కూడా 7 నెలలు 6 నెలలు పట్టేది కాబట్టి ఇంకా 3 నెలల్లో రెస్ట్ అన్నమాట రైతులందరికీ. హ్యాపీగా అరుగుల మీద కూర్చుని చిన్న చిన్న ఏయో గేమ్స్ లాంటివి, ఈ పేకాటలు లాంటివి, డబ్బులతోటి కాదండి, కాలక్షేపం ఆటలని వాళ్ళు ఆటలని, అలాగే ఈ పులి మేక ఆటలని, అనేక రకాల ఆటలు అనమాట. సరదాగా టైంపాస్ చేస్తూ ఉంటే అదే టైంలో ఈ యొక్క ఆయుర్వేద వైద్యుడు వీళ్ళు వచ్చి ఆ టైంలో బంగారం అది చౌక కాబట్టి, అంటే అప్పటితోటి పోల్చుకుంటే అన్ని వస్తువులు పెరిగినాయి అనుకోండి, బంగారం కూడా పెరిగింది. కానీ బంగారం పెరిగినంత ఏది పెరగల. భస్మాలు చేసి ఆ భస్మంతో సిద్ధమకరధ్వజం అని, మదన కామేశ్వర రసం అని అనేక రకాలు అద్భుతమైన మెడిసిన్స్ చేసి వీళ్ళకి ఇచ్చేవారు. ఏదో చిన్న చిన్న మాత్రలో నెల వేసుకోండి సార్. ఈ నెలలోని వీళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే అప్పట్లో టెన్షన్ ఉండేది కదా వాళ్ళకి. ఊడిసేసాం అయిపోయింది, ఇంక పంట వచ్చాక కోసుకుందాం. ఏమన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చి వరదలు ఇలాంటివి పోతే దేవుడి పంట పట్టిపోయాడు, ఇంకో పంట ట్రై చేద్దాం, అంత ప్రశాంతంగా వాళ్ళు ఉండేవారు. ఎందుకంటే ఎరువులు, పురుగులు, మందులు లేని ఆహారం వాళ్ళు తిన్నారు కాబట్టి, కెమికల్ లేని ఆహారం వాళ్ళు తిన్నారు కాబట్టి
వాళ్ళ శరీరం బాగుండేది, వాళ్ళ మనసు బాగుండేది, ప్లస్ రెస్ట్ ఉండేది. మళ్ళీ సంవత్సరం ఈ పంట కోతలకు వచ్చి దీన్ని ధాన్యాలన్నీ తీసుకుని ఆహారానికి సరిపడి ఉంచుకుని మిగిలినవి అమ్మేసి మళ్ళీ 3-4 నెలల భూమి కాలిపోయి వేసవికాలం మళ్ళీ వర్షం పడ్డాకనే పంట కోసం వెళ్ళాలి కాబట్టి వాళ్ళు చాలా రెస్ట్ తోటి హ్యాపీగా ఉండేవారండి. ఏమన్నా చేసుకుంటే ఆ పొలంలోకి మళ్ళీ ఎరువులు తోలుకోవడం, దాన్ని దున్నుకోవడం, ఇలాంటి పనులు తప్ప ఒత్తిడికి దూరంగా ఉండేవారు. ఆ ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ వేళ 100కి 90 మంది ఒత్తిడికి దూరంగా ఉన్నారు. బహుశా 99 ఉన్నారేమో. ఇవాళ 100కి 99 మంది ఒత్తిడిలో ఉన్నారు. వాళ్ళు ఒత్తిడికి దూరంగా ఉన్నారు, మనం దగ్గరగా ఉన్నాం, ఒత్తిడిలోనే ఉన్నాం. అందుకు జబ్బులు పెరిగిపోయినాయి. దానికి సాయం మనం ఆహారం, దారుణమైన ఆహారం తింటున్నామండి. ఒక సిస్టమ్ లేదు. జంక్ ఫుడ్స్ విపరీతంగా వచ్చేసినాయి. చాక్లెట్స్ అని, బర్గర్స్ అని, పిజ్జాలని, ఎన్నో రకాల ఆహారాలు వస్తున్నాయి. అది సీజనల్తోటి సంబంధం లేదు. సీజనల్ ఫుడ్స్ కూడా ఏ సీజన్లో ఏ పిండి వంట తినాలనేది కూడా లేదు. హోమ్ ఫుడ్స్ వచ్చాక 365 రోజులు అన్ని ఆహార పదార్థాలు మనకు దొరుకుతున్నాయి. కావాల్సినప్పుడు కొనుక్కుని తింటున్నాం. ఆ సీజనల్ ఫుడ్కి దీనికి చాలా లింక్ ఉంటుందన్నమాట. ఆ విధమైన ప్రశాంతతతోటి అటువంటి ఆహారాన్ని వాళ్ళు తిన్నారు కాబట్టి కెమికల్ లేనిది వాళ్ళ ధాతువులు అనేది 70 ఏళ్ళు వచ్చినా కూడా బాగానే ఉండేవారండి. వాళ్ళు చక్కగా ఉండేవారు. 70 ఇయర్స్ మగవాడికి, 55-60 ఏళ్ళు స్త్రీకి వచ్చినప్పుడు కూడా పిల్లలు పుట్టిన కేసులు ఎంతోమంది ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు 35-40కే మెనోపాజ్ వచ్చేస్తుంది స్త్రీలకి. పురుషులకేమో స్పెర్మ్ కౌంట్ లేదని, లేకపోతే స్పెర్మ్ లేదని, లేకపోతే ఫంగస్ ఉందని, బ్యాక్టీరియా ఉందని, ఇలా పిల్లలు పుట్టట్లేదని అనేక కేసులు అన్నమాట విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కారణం ఏంటండి? ధాతువులు ఎందుకు తగ్గిపోతున్నాయి ఆ వయసులోనే? కారణం ఫుడ్, మన ఆలోచన. అదేవిధంగా ఆయుర్వేదంలో చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని, సార్ మాకు అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెక్స్ ప్రాబ్లమ్స్ కానీ, ధాతువులు లేకపోవడం కానీ, ఫిజికల్గా నీరసం కానీ, రంగు తగ్గిపోవడం కానీ, ఇవి మీ మందులు ఏమైనా చేస్తాయో? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆలోచన, ఒక వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ ఉంటుందేమో ఆయుర్వేదంలో, పర్మనెంట్గా తగ్గిపోతుందేమో అనుకుంటారు. అటువంటి ఏమీ జరగవండి. జరిగేవి ఉన్నాయి కొన్ని, అవి ఇప్పుడు మనం చేయలేమని నేను అనుకుంటున్నా. చేయగలిగితే మూలికలన్నీ దొరికితే అద్భుతాలు చేసే ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. కానీ ఈ ధాతువులు అనేది పెంచుకోవటం అన్నిటిలోకి ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ధాతువులు పెంచుకోవటం అంటే ఏంటంటే మీకు మళ్ళీ మీ శరీరం రిజువనేట్ అవుతుంది. అంటే దాని రిజువనేషన్ అని పిలుచుకోండి, లేకపోతే యాంటీ ఏజింగ్ అనుకోండి, కాయ చికిత్స అనుకోండి. కాయ అంటే శరీరం, శరీరానికి మళ్ళీ పటుత్వాన్ని కలిగించడమే కాయ చికిత్స. మళ్ళీ యవనాన్ని తీసుకురావడమే కాయ చికిత్స. ఈ కాయ చికిత్స అనేది కూడా మనం బ్రహ్మాండంగా చేయొచ్చు అన్నమాట ఆయుర్వేదంలో. మా దగ్గర 2-3 రకాలు ఉన్నాయండి. కానీ అది తక్కువ డోసులే దొరుకుతాయి. 100 మందికి ఇద్దామంటే అవ్వదన్నమాట. అది చేయటం కూడా కష్టం. ఆ మూలికని ఆ టైంకి, ఆ ముహూర్తానికి ఎక్స్ట్రాక్ట్ చేయటం, దాన్ని తీసుకురావడం, శుద్ధి చేయటం, తయారు చేయటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అందరికీ ఇవ్వాలన్నా కూడా అటువంటివి ఇవ్వలేమండి. వెరీ రేర్ కేసెస్లో ఇస్తాం. ఇది ఇస్తే కానీ అతను జబ్బు తగ్గదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తూ ఉంటాం అన్నమాట. చాలామందికి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇవాళ మోడర్న్ సైన్స్లో చెప్పాలంటే అది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు వాటిని. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీ యొక్క సెల్ లైఫ్ని పెంచుతాయి అన్నమాట. సెల్స్ తొందరగా చనిపోకుండా కొత్త సెల్స్ని పుట్టించి మీ సెల్ లైఫ్ని పెంచేయే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే. అటువంటి ఆహార నియమాలు పాటించడం, అటువంటి ఆహారం తినటం. ఈ భస్మాలతోటి చేస్తే కిడ్నీస్ పోతాయని ప్రాచుర్యం తీసుకొచ్చారన్నాను కదండి. పూర్వం ఇటువంటి మందులన్నీ కూడా, ధాతువులన్నీ కూడా వృద్ధి పొందడానికి భస్మాలను ఎక్కువ వాడేవారండి. అది కూడా ఎలాగా? ఐరన్ భస్మం ఉంటుంది. దాన్ని ఒక తుమ్మ చెట్టు పట్ట రసం, లేకపోతే తుమ్మ చెట్టు పట్టతోటి కషాయం కాసి, ఆ కషాయంలో కొన్ని రోజులు ఉంచేసి ఆ కషాయం కొంత పోస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఐరన్ దాని అంతటా అద్భుతమైన భస్మం అయిపోతుంది. ఒక నెల 15 రోజులు టైం ఉంటుంది. అది ఉంచేసిన తర్వాత ఆ నీళ్ళు ఎగిరిలాగా మనం మరగబెట్టేస్తే, వండేస్తే అది చక్కని భస్మం అయిపోతుందండి. భస్మం అంటే పుటం వేసి నూరి ఆ భస్మాన్ని చేసేవారండి. ఆ పుటం అనేది ఎలా అంటే ఈ మూలికని ఈ మెటల్తో నూరి దాన్ని పుటం వేయటం వల్ల అది పార్టికల్స్ కింద ఇడిపోతుంది అనమాట. అంటే ఆ మూలిక అది కలిస్తే అది పార్టికల్స్ కింద ఇడిపోతుందని తెలుసుకోవాలి అంటే వాళ్ళకి ఎంత కెమిస్ట్రీ తెలిసి ఉండాలి.
ఇవాళ మనకు కెమిస్ట్రీ తెలుసు, మ్యాథ్స్ తెలుసు, ఇంకోటి తెలుసు, మనం సైన్స్ డెవలప్ అయిపోయింది, మనం గొప్పవాళ్ళం అయిపోయింది అనుకుంటున్నాం. కాదు. మరి వేల సంవత్సరాల క్రితం ఇలాగ ఈ రెండు కలిపి నూరి పుటం వేస్తే చిన్న పార్టికల్స్ కింద ఇడిపోయి అది భస్మం అయ్యి కిడ్నీల్లో అడ్డుపట్టకుండా అద్భుతమైన శక్తినిస్తుంది, ఎముకలు గట్టిపడతాయి, రక్తవృద్ధి పొందుతాడు మనిషి. ఎప్పుడైతే రక్తం మీకు 15-16 హిమోగ్లోబిన్ వచ్చిందో మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనమాట. హైయెస్ట్ హిమోగ్లోబిన్. ఆ రక్తవృద్ధి పొందినప్పుడు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే ఆటోమేటిక్గా. ఆ విధంగా దానిని తయారు చేసి ఇవ్వగలిగారు అంటే మన వాళ్ళు అన్ని రకాల మెటల్స్ని ఆయుర్వేదంలో వాడారండి. బంగారం వాడారు, ఈవెన్ స్టోన్స్, ప్రెషస్ స్టోన్స్ అంటాం కదా మనం, వజ్రభస్మం, వైడూర్య భస్మం, కాంస్య భస్మం, లేకపోతే ప్రవాళ భస్మం అంటే ఈ పగడాలు, అలాగే ముత్య భస్మం, అన్ని రకాలన్నమాట. బంగారు భస్మం, వెండి భస్మం, ఇత్తడి భస్మం, రాగి భస్మం, అన్ని లోహాలని కూడా మన వాళ్ళు భస్మాల కింద చేసి అనేక మూలికలతో నూరి మనలో ధాతు వృద్ధికర ఔషధాలు, అంటే ధాతువుల్ని పెంచితే ముసలితనం తొందరగా రాదు. ఎప్పుడైతే ధాతువులు పెరగడం వల్ల మనిషి బలంగా ఉన్నాడో వ్యాధుల నుంచి దూరంగా ఉంటాడండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అటువంటి ధాతువులు ఉన్న మూలికల్ని కూడా ఈ కాయ చికిత్స కింద, కాయకల్ప కింద, యాంటీ ఏజింగ్ కింద వాళ్ళు మనకి అద్భుతమైన గ్రంథాలు రాసి తెలియజేయడం జరిగిందండి. అటువంటి గ్రంథాలన్నీ స్టడీ చేసే నేను ఆ యొక్క మందులను తయారు చేయడం, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకుంటున్నారు, చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. ఈవెన్ పార్కిన్సన్స్ కూడా కొంతమందికి తగ్గుతుందండి దానివల్ల. మేము పార్కిన్సన్స్కి మందులు ఇస్తున్నాము, అందరికీ తగ్గిపోతుందని కాదు, ఏదైనా సరే అందరికీ పనిచేస్తుందని ఎవరో చెప్పలేరండి. వాళ్ళు వాడిన పద్ధతిని బట్టి ఉంది, వాళ్ళు పచ్చిమ పాటించిన దాన్ని బట్టి ఉంది, వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉంది. అదేవిధంగా మూలిక తీసిన సమయం, ముహూర్తం, నక్షత్రం, అది శుద్ధి చేసిన పద్ధతి, అలాగే ఆ ఇచ్చి వైద్యుడు, ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఆ మందు పనిచేస్తుందండి. అంచేత ఏంటంటే ధాతువృద్ధికర ఔషధం అంటే ఏదో జరిగిపోతుంది వయగ్రాలే కానీ దయచేసి ఎవరో అనుకోవద్దు. మీ యొక్క బాడీలో ఉన్న న్యాచురల్ శక్తి పెరగడం వల్ల మీకు మీ పురుషత్వం కానీ, మీ శారీరక బలం కానీ, మీ మజిల్ డెవలప్మెంట్ కానీ, మీ ఎముకలు గట్టిపడడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. ఎప్పుడైతే మీరు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నారో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే సపోజ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే సోరియాసిస్, లేకపోతే క్యాన్సర్, ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండటానికి అటువంటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మీ శరీరంలో ప్రవేశించకుండా మిమ్మల్ని రక్షించేదే ఈ ధాతువృద్ధికర ఔషధాలండి. అది పూర్వం ప్రతి సంవత్సరం వర్షాకాలం వైద్యులు ఇచ్చేవారు అన్నాను కదా, కొంతమంది రెగ్యులర్గా వాడుకునేవారు, ఎవ్రీ ఇయర్ ఒక డోసు. దానివల్ల వాళ్ళ ఆహార అలవాట్లు బాగుండేవి కాబట్టి, మానసికమైన ప్రశాంతత ఉండేది కాబట్టి వాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎంత హైట్ ఉన్నారో, ఎంత బలంగా ఉన్నారో ఆల్మోస్ట్ అలాగే ఉన్నట్టుండేవారు. ఇప్పుడు పబ్లిక్ స్త్రీలు అయితే 45 నుంచి 55 వచ్చే లోపలనే 1-2 అంగుళాలు తగ్గిపోతున్నారండి హైట్ కూడా. పురుషులు అయితే 50 నుంచి 60 ఏళ్ళ లోపల 1-2 అంగుళాలు తగ్గిపోతున్నారు. కారణం ఏంటంటే ధాతువులు తగ్గిపోవటం. ఆ ధాతువుల్ని మళ్ళీ పెంచి ఆ శరీరానికి బలాన్ని ఇవ్వటమే ధాతు వృద్ధి ఔషధం యొక్క గుణం అన్నమాట. అర్థమైంది కదండి. నమస్కారం.